సూర్యాపేట జిల్లా కోతాడలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. కల్తీ మద్యం మీద చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. విచ్చలవిడిగా కోదాడ పట్టణంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మరి ఎవరి అండదండలతోనే ఈ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన వ్యవహారమే. ఈరోజు మరి ఈ మధ్య పేపర్లో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసినాం. రామాపురంలో మరి మేళ్లచెరులో అక్రమ మద్యం పెద్ద ఎత్తున దొరికింది. దీన్ని వెనకాల ఉన్నది ఎవరు, ఏ పార్టీ వాళ్ళు అనేది బయట పెట్టాలి. వారిని కఠినంగా శిక్షించి పీడీ యాక్ట్ పెట్టాలి. అదేవిధంగా కోదాడలో వైన్ షాపుల్లో కూడా అక్రమ మద్యం అమ్ముతున్నారు అనేది పత్రికల్లో వస్తుంది. అక్రమ మద్యం ఎవరైతే అమ్మిరో వారి షాపుల లైసెన్స్లను రద్దు చేయాలి. ఈరోజు రేవంత్ సర్కారు మరి గతంలో ఇది కేసీఆర్ గారు తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేసిండని చెప్తూ ఈరోజు గ్రామానికి ఒక లైసెన్స్ ఇచ్చి బెల్ట్ షాపులు పెట్టి ప్రజల్ని మత్తులో ఉంచి